ముందుగా అందరికి హ్యాపీ యుగాది. పోతే క్రిష్ 4 గురించి ఎప్పట్లలో అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగిపోయింది? క్రిష్ 3 వచ్చి ఆల్మోస్ట్ 2013లోని తర్వాత వెంటనే క్రిష్ 4 గురించి గ్రాండియర్ గా ప్లాన్స్ చేసి ప్లాట్స్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ ప్లాట్ డీటెయిల్స్ కూడా ఆ టైంలో రివీల్ అయ్యాయి. కాస్ట్ గురించి కూడా రివీల్ అయింది. కానీ ఇంత డిలే ఎందుకయింది? ఈ మధ్యలోనే ఏం జరిగింది? ప్లాన్స్ ఎన్నిసార్లు మారాయి? స్టోరీ ఎన్నిసార్లు మారింది? కాస్టింగ్ గురించి ఇప్పుడు ఏ విధమైన డెవలప్మెంట్ లో ఉందనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. క్రిష్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినప్పటికీ రాకేష్ రోషన్ ఫేస్ చేసిన క్రిటిసిజం కి కొద్దిగా హర్ట్ అయ్యారు. అఫ్ కోర్స్ క్లియర్ గా అందులోని తప్పేం లేదు. ఎక్స్మెన్ ని క్లియర్ గా కాపీ చేయడంలోని చాలా మంది క్రిటిసైజ్ చేయడంలోని ట్రోల్ చేయడంలోని తప్పే లేదు. దాన్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే మీరు 100% అది కాపీ చేసిందే. ఎగ్జాక్ట్ గా మొత్తం దింపేశారు. ప్రొఫెసర్ ఎక్స్ గా ఉంటాడు, దాంతో పాటు మ్యాగ్నెటోలా కూడా క్లైమాక్స్ కి మారిపోతాడు కాల్ క్యారెక్టర్. దాంతో పాటు తనతో ఉండే టీం అంతా కూడా ఎక్స్మెన్ టీం నుండి అదే మ్యూటెంట్స్ నుండి క్లియర్ గా అడాప్ట్ చేసుకున్నదే కాబట్టి వాళ్ళు క్రెడిట్స్ ఇవ్వడమో అవును ఇన్స్పైర్ అయ్యామని చెప్పడంలోని తప్పేం లేదు. క్రిటిసిజం సౌత్ కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే బాలీవుడ్ లో హాలీవుడ్ ఫిల్మ్స్ చూసే ఆడియన్స్ 2013లో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు వస్తుంటే చూస్తూ ఉంటారు కాబట్టి ఆ మాత్రం కనిపెట్టలేరా ఎక్స్మెన్ చాలా పాపులర్. పోతే ఇప్పుడు క్రిష్ 4లోని చాలా వరకు క్రిష్ 3కి రిలేటెడ్ గా స్టోరీని డిజైన్ చేసుకున్నారు. కానీ క్రిష్ 4లోని ఎలాంటి క్రిటిసిజం కూడా ఉండకూడదు. కంప్లీట్లీ యూనిక్ గా ఇండియన్ సినిమాకి డెలివర్ చేయాలని చెప్పి రాకేష్ రోషన్ అయితే ప్లాన్ చేసుకున్నారంట. పోతే క్రిష్ 3లో కనిపించిన కాల్ విలన్ క్రిష్ బ్రదర్ ఈవిల్ సైంటిస్ట్ ఒక మ్యూటెంట్ గ్రూప్ ని తయారు చేయడం మాత్రమే కాదు, తనకి గతంలోని ఇద్దరు కోలీగ్స్ కూడా ఉన్నారనమాట. డాక్టర్స్ వాళ్ళిద్దరు కూడా కాల్ డిఎన్ఏ లోని ఏలియన్ కి రిలేటెడ్ గా ఉండే పవర్స్ గురించి అబ్జర్వ్ చేశారు. ఆ ఏలియన్ ఒరిజినల్ ఏలియన్ డిఎన్ఏ తోటి వాళ్ళు ఇంకా అద్భుతమైన పవర్స్ ని ఎర్న్ చేయొచ్చని కూడా గ్రహించారనమాట. అవును, రోహిత్ మెహ్రా డిఎన్ఏ తోటి ఈ కాల్ ని క్రియేట్ చేశారు కాబట్టి పక్కగా తన డిఎన్ఏలోని ఆ ఏలియన్ రిలేటెడ్ అఫ్ కోర్స్ క్రిష్ లో కూడా ఉంటాయి. సో వీళ్ళకి కావాల్సిన ఆ ఒరిజినల్ ఏలియన్ గురించి ఎంత రీసెర్చ్ చేసినా ఎక్కడ కూడా క్లూ దొరకదు. చివరికి కృష్ణలోని ఇంకాస్త పవర్ఫుల్ గా అంటే ఈ కాల్ కన్నా ఎక్కువగా డిఎన్ఏలోని ఈ పవర్స్ ఉండొచ్చని చెప్పి తన దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన సోర్స్ ని పొందొచ్చని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తారు. మొదట ఈ ప్రాసెస్ లో వాళ్ళు తెలుసుకునేది కృష్ణ కన్నా ఇంకాస్త పవర్ఫుల్ గా తన కొడుకులో ఉంది ఆ పవర్స్ అని చెప్పి. అవును, రోహిత్ మెహ్రాలో చూసుకున్నట్టయితే తనకన్నా కృష్ణలోని పవర్స్ ఎక్కువగా పెరుగుతాయి. క్రిష్ లా మారుతాడు. కానీ క్రిష్ కి పుట్టబోయే సన్ క్రిష్ కన్నా ఇంకాస్త పవర్ఫుల్ గా మారుతాడనమాట. ఈ ప్లాట్ డీటెయిల్స్ జస్ట్ రూమర్స్ బ్రో, నిజంగా లీక్ అయిందా అంటే ఆ టైంలోని క్రిష్ 4 ని ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ వాళ్ళు సరిపోరు. దాంతో పాటు ఎరోస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయినప్పటికీ ప్రాపర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఎక్కువ కావాలి. అయితే ఈ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక 5-6 ప్రొడ్యూసర్స్ కి ఈ స్క్రిప్ట్ లో ఉన్న డీటెయిల్స్ గురించి ఆయన షేర్ చేశారు. ఆ టైంలోనే ఈ డీటెయిల్స్ లీక్ అయ్యాయి అనమాట ఈ ఫిల్మ్ ప్లాట్ గురించి. సో ఇది పక్కాగా రూమర్స్ కాదు, ప్లాన్ చేసుకున్న ప్లాట్ డీటెయిల్స్. దాంతో పాటు ఆ టైంలో కాస్టింగ్ కూడా అనుకున్నారు. ఈ కొలీగ్స్, ఈ పాత కొలీగ్స్ అయితే మాత్రం ఇద్దరు, ఒక మేల్ అండ్ ఒకరు ఫీమేల్, నవాజుద్దీన్ సిద్దిక్ గారు అండ్ నోరా ఫటేహి, ఈ ఇద్దరిని కూడా కాస్టింగ్ లో తీసుకుందామని కూడా ఆ టైంలో అనుకున్నారు. కానీ అప్రోచ్ అవ్వలేదన్నమాట. ఆ టైంలో అనుకున్నారు కన్సిడరేషన్ లోని. కానీ చాలా ప్రొడ్యూసర్స్ కి అయితే మాత్రం ఈ లెటర్స్ ద్వారా ఈ ప్లాట్ డీటెయిల్స్ ని రాకేష్ రోషన్ గారు షేర్ చేయడం ద్వారా లీక్ అయ్యాయి అనమాట. వాళ్ళే మెయిన్ విలన్స్ గా ఈ జాదూ డిఎన్ఏ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ కృష్ణ సన్ లో ఇంకాస్త పవర్స్ ఉన్నాయి కాబట్టి తన సన్ గురించి టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలోని ఒక ఫ్యామిలీ ఫైట్ గా క్రిష్ 4 ని డిజైన్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత రాకేష్ రోషన్ గారు అంత సాటిస్ఫై అవ్వలేదంట. ఎందుకంటే ఆ అదర్ ప్రొడ్యూసర్స్ అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ లేరు, చాలా తక్కువ పెట్టడానికి మాత్రమే రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళంత కాన్ఫిడెన్స్ గా ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత నమ్మకం కలగలేదు కాబట్టి రాకేష్ రోషన్ గారు ఫీల్ అయ్యి స్క్రిప్ట్ లో మరికొన్ని చేంజెస్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. ప్రొడ్యూసర్స్ ఈ స్టోరీలో చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఈ పాత కొలీగ్స్ వెతికి ఆ ఏలియన్ డిఎన్ఏ ఈ పవర్స్ కొత్త సూపర్ పవర్స్ పొందాలనుకోవడం, ఇదంతా కూడా బాగా ఓల్డ్ అవుట్ డేటెడ్ విలన్ క్యారెక్టర్స్, కనీసం ఎలాంటి ఇంపాక్ట్ కూడా లేదు కాబట్టి ప్రాపర్ గా కొద్దిగా యూనిక్నెస్ కనిపించాలని చెప్పి అప్పుడు అంటే కొత్త ఐడియాస్ ఏమిచ్చారంటే ప్రెసెంట్ ఎర్త్ లోని అన్ని సోర్సెస్ కూడా సౌకర్యంగా దొరకవు. సో చాలా విధాలుగా సతమతం అవుతూ ఉంటారు హ్యుమానిటీ. కాబట్టి ఈ ఏలియన్ డిఎన్ఏ ద్వారా ఎర్త్ ని రీషేప్ చేసే విధమైన అడ్వాన్స్డ్ గా మార్చే విధమైన సోర్స్ ని కనిపెడదామని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి అది దొరికినట్టయితే వాళ్ళకి కూడా పవర్స్ వస్తాయి. కంప్లీట్లీ ఎర్త్ ని రీషేప్ చేసిన తర్వాత వాళ్ళు డిక్టేటర్స్ అవుతారు అనమాట. అంటే కృష్ణ కన్నా పవర్ఫుల్ అవుతారు కాబట్టి కంప్లీట్ హ్యూమన్ రేస్ అంతా కూడా వాళ్ళ కింద స్లేవ్స్ గా అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈవిల్ సైంటిస్టులు కాబట్టి సెల్ఫిష్ గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం సిచ్యువేషన్ చేజారిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఈ డిసిషన్ లోని చాలా మంది భయపడతారనమాట. ఆ విధంగా బ్యాటిల్ జరుగుతుంది. ఈ క్రమంలోని ఏలియన్ ప్లానెట్ ని కూడా చూపించాలి, జాదుని కూడా రిటర్న్ తీసుకురావాలి, బడ్జెట్ కూడా హెవీగా పెట్టాలి. ఈ ఐడియాని 2-3 యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏమన్నారంటే ప్రాపర్ రైటర్స్ ని హైర్ చేసుకుని ఇంకాస్త టైం తీసుకుందాం ప్రాపర్ స్క్రిప్ట్ గురించి అని చెప్పి అన్నారు. దానివల్ల ఇంకాస్త డిలే అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి
అసలు ఇప్పటికే కాంప్రమైజ్ అవ్వకూడదు, ఇక రెడీ అయిపోతామని అనుకున్నారు అనమాట ఈ కొంతమంది ప్రొడ్యూసర్స్ తోటి. అలా రెడీ అయినప్పటికీ విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ అయితే మాత్రం పక్కాగా అవైలబుల్ గా లేదు, వాళ్ళ ప్లాన్ కి తగ్గట్టు ఏ మాత్రం సెట్ కావట్లేదు, ఇంకాస్త టైం తీసుకోవాలి విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ఇండియాలో అవైలబుల్ గా క్వాలిటీగా రావాలంటే అని చెప్పి ఆయన రిలీజ్ అయ్యారు. ఇదేంటి బ్రో, హాలీవుడ్ లో సమ్ టైమ్స్ లో బడ్జెట్ లోనే ఎంతో అచీవ్మెంట్ ఉంటుంది, ఎంతో టెక్నాలజీ ట్రిక్స్ అన్ని యూజ్ చేస్తారు, ఇండియాలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇండియాలోని విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉన్న మేకర్స్ చాలా తక్కువ. ఎగ్జాంపుల్ గా 120 crore బడ్జెట్ తోటి గాడ్జిల్లా -1 లాంటి బిగ్ మాన్స్టర్ ఫిల్మ్ ని జపాన్ ఇండస్ట్రీ అందించగలిగింది, విఎఫ్ఎక్స్ ఆస్కార్ ని కూడా విన్ అవ్వగలిగింది. చైనాలోని 80 million బడ్జెట్ తోటి నెజా ఫిలిమ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ హాలీవుడ్ కి మించేలాంటి యానిమేషన్ విఎఫ్ఎక్స్ క్వాలిటీని కూడా అందించగలిగారు. సో బడ్జెట్ ఇష్యూ కాదు, టాలెంట్ అండ్ టెక్నిక్ అనమాట. అలాంటి ఆర్టిస్టులని పట్టుకోవడంలోని ఇండియన్ సినిమా ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది ఇండియన్ మేకర్స్ సిజిఐ నాలెడ్జ్ గురించి, విఎఫ్ఎక్స్ టెక్నాలజీ నాలెడ్జ్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయరు. దాంతోపాటు వీళ్ళు ప్రాపర్గా స్కెడ్యూల్స్ ని టైమింగ్స్ ని ఫాలో అవ్వరు. ప్రాపర్ అవుట్పుట్ అయితే మాత్రం విఎఫ్ఎక్స్ కి మినిమం పోస్ట్ ప్రొడక్షన్ హాలీవుడ్ లో 6 to 7 months తీసుకుంటుంది. షూటింగ్ కేవలం 4 months మాత్రమే క్రిష్ 3 రెడ్ చిల్లీస్ కి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఇండియాలో మీరు చాలా విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ ని అబ్జర్వ్ చేయండి, ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులను ఒకసారి అడగండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే, ఎందుకు ఇండియన్ సినిమాకి మాత్రం ఇలాంటి అవుట్పుట్ వస్తుందంటే ఈ షూటింగ్ టైంలోని వీళ్ళు ప్రాపర్ గా గ్రీన్ టెంట్, బ్లూ టెంట్ లో ఏ కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టి ఏ విధంగా యూజ్ చేయాలి, సూట్ ని ఏ విధంగా ధరించాలనే ట్రిక్స్ ప్రాపర్ గా తెలియదు. సో ప్రాపర్ మేకింగ్ చాలా మందికి తెలియక అలా కెమెరా యాంగిల్స్ తో తీసి విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులకి ఇచ్చి విఎఫ్ఎక్స్ యాడ్ చేసేమంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు. దాంతో పాటు టైం కూడా వాళ్ళకి ఎక్కువ ఎవరు, సమ్ టైమ్స్ వాళ్ళకి బాగా రష్ చేస్తారనమాట. వారం రోజుల టైం ఉంది, 4 రోజుల టైం ఉంది అని చెప్పి ఇంకా అలాంటి టైంలో ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయి, కంప్లీట్లీ మసీ దుమ్ము తప్పించి. కలర్ గ్రేడింగ్ ఎడిట్ చేసి కవర్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ బడ్జెట్ లో తీయాల్సిన ఫిలిమ్స్ కి దొరికిపోతారనమాట. రెడ్ చిల్లీస్ కూడా ఎంతవరకు మేనేజ్ చేయగలదో అంతవరకు మాత్రమే. డి నెగిటివ్ కంపెనీ కూడా ఇప్పుడు ఇండియాలో కొద్దిగా హెల్ప్ అవుతుంది, మరి చూడాలి ఈసారైనా సరే టెక్నాలజీ గురించి బాగా నేర్చుకుని ఇండియన్ సినిమా ఎంతవరకు డెవలప్ అవుతుందో. సో ఆ విధమైన రీసోర్సెస్ అయితే మాత్రం క్రిష్ 4 కి లేక అవడం వలన కాస్త వెనకడుగేశారు. కానీ లాక్డౌన్ లోని రాకేష్ రోషన్ గారు ఆ స్క్రిప్ట్ ఓల్డ్ ఐడియా అనిపించి మళ్ళీ చేంజ్ చేశారనమాట. ఈసారి చేంజ్ చేసిన స్క్రిప్ట్ లోని టైం ట్రావెల్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఒక ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్ ని అయితే కృష్ణ కనుక్కుంటాడు అనమాట. దాంతో తను టైం ట్రావెల్ చేయగలిగే ఎబిలిటీస్ ని, అంటే ఆ ఆర్టిఫాక్ట్ ద్వారా తను పొందగలుగుతాడు. అది కూడా ఏలియన్స్ కి చెందిందే, ఎర్త్ కి రిలేటెడ్ కాదని చెప్పి తను తెలుసుకుంటాడు. దాంతో పాటు ఫ్యూచర్ లో తను రియలైజ్ అయ్యేది, తెలుసుకునేది ఏంటంటే ఒక స్ట్రాంగ్ డేంజరస్ ఫోర్స్ కంప్లీట్లీ హ్యుమానిటీకి, ఎర్త్ కి ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని చెప్పి ఆ ప్రమాదాన్ని మార్చడానికి తిను టైం ట్రావెల్ లోని ప్రయత్నం చేస్తాడనమాట. దాంతోపాటు ఈ ఇద్దరు కొలీగ్ క్యారెక్టర్స్ ని కూడా వేరే విధంగా మారుద్దాం అనుకున్నారు. వాళ్ళు కూడా ఈ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్ గురించి వెతికే విధంగా. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫైట్ లోను కూడా పక్కాగా కృష్ణ సన్ కూడా ఉంటాడు అనమాట. కృష్ణ సన్ కూడా ఉంటాడు. వాళ్ళు కూడా ఎర్త్ ని రీషేప్ చేయడానికి ప్లాన్ చేశారు కదా, వాళ్ళ ఇనిషియల్ ప్లానింగ్స్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఈ ఈవిల్ సైంటిస్టుల యొక్క ప్లాన్ వాళ్ళు కూడా ఆపుదాం అనుకుంటారు ఫ్యూచర్ లో రాబోయే థ్రెట్ ని, కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవడం వల్లనే ఆ థ్రెట్ పక్కాగా వస్తుంది. సో ఈ డెస్టినీని ఆపడానికంటే, అంటే ముందు ఆ ఫ్యూచర్ ని ఆపాలంటే ముందు వీళ్ళని ఆపాలని చెప్పి వాళ్ళని ఆపే ప్రాసెస్ లోనే వాళ్ళ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అనుకునే విధంగా ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో జాదు వచ్చి హెల్ప్ విధంగా, అంటే జాదు అండ్ కృష్ణ ఇద్దరు కూడా యునైటెడ్ అయ్యి టైం ట్రావెల్ చేసి ఎర్త్ ని సేవ్ చేసే విధంగా ప్లాట్ ని డిజైన్ చేశారు. అండ్ అది ఫైనలైజ్ చేయలేదు, ఆ తర్వాత కూడా మళ్ళీ చేంజెస్ చేసి ప్లాట్ లో టైం ట్రావెల్ ఉంటుంది, కాకపోతే చాలా చేంజెస్ మళ్ళీ చేయాలి. ఏలియన్ వరల్డ్, ఈ జాదు వరల్డ్ ని పక్కాగా చూపిస్తారంట. జాదు రిటర్న్స్ అయితే ఈ పార్ట్ 4 లో పక్కా ఉంటుందని, ఈ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్ రిలేటెడ్ టైం ట్రావెల్ కూడా పక్కాగా ఉండొచ్చంట. ఈ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి, కానీ ఈ 5 years లో ప్లాట్ మళ్ళీ ఏ విధంగా మార్చారో మనకు తెలియదు. కానీ బడ్జెట్ మాత్రం 700 crores కావాలంట. సో ఉన్న ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం డైరెక్టర్ కూడా మొత్తం లెఫ్ట్ అయిపోయారు ప్రాజెక్ట్ నుండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ఉన్నప్పటికీ బడ్జెట్ పెట్టడానికి స్టూడియోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోవడంతో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఆగిపోయే టైంకి వైఆర్ఎఫ్ తో ప్రస్తుతానికి వార్ 2 షూటింగ్ లో ఉన్న హృతిక్ రోషన్ గారు ఈ వైఆర్ఎఫ్ వాళ్ళకి స్క్రిప్ట్ గురించి చెప్పి 700 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా వైఆర్ఎఫ్ స్టూడియోస్ వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. డైరెక్టర్ గా హృతిక్ రోషన్ మొదటిసారి జాయిన్ అవుతున్నాడు. ఇది రిస్కే కదా బ్రో, ఇంత పెద్ద బడ్జెట్ లోని ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ అనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. కానీ ఆయన ఫాదర్ రాకేష్ రోషన్ గారికి మంచి డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన సీనియర్ గా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎంటైర్ క్రిష్ ఫ్రాంచైజ్ ని డైరెక్ట్ చేసిన ఆయన ప్రెసెంట్ జనరేషన్ కి తగ్గ డైరెక్టర్ ఉంటేనే బాగుంటుంది. ప్రెసెంట్ జనరేషన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే సెన్సిబిలిటీస్ ప్రెసెంట్ జనరేషన్ డైరెక్టర్ మాత్రమే క్యాచ్ చేయగలడు. కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ నేను పెట్టలేను, కాబట్టి ప్రెసెంట్ జనరేషన్ డైరెక్టర్ కావాలి. కాబట్టి నేనైతే తప్పుకుంటున్నాను డైరెక్షన్ నుండి. కాకపోతే ఇప్పుడు అతను సన్ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి పక్కగా ఆయన ఇన్వాల్వ్ అవుతాడనమాట. అండ్ స్టార్టింగ్ నుండి
హృతిక్ రోషన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వాళ్ళ ఫాదర్ ఫిల్మ్స్ కి పనిచేశారంట. మరి చూద్దాం ఇప్పటి నుండి ఎలా మూవ్ అవుతుందో. ఎనీవే ఇప్పటిదాకా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పటిదాకా ఎందుకు డిలే అయింది, ఎన్నిసార్లు చేంజెస్ జరిగాయి, దాంతో పాటు ఇప్పుడు ఏ విధమైన డెవలప్మెంట్ లో ఉందో కంప్లీట్లీ క్రిష్ 4 గురించి మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటా ఈ వీడియో. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, క్రిష్ ఫ్యాన్స్ అయితే పక్కగా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.